హలో వెల్కమ్ టు మై ఛానల్ అదిరే. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో మరొక టాస్క్ భరణి శ్రీజకి బిగ్ బాస్ ఇచ్చారు. బిగ్ బాస్ ఇలా చెప్తున్నారు, భరణి శ్రీజకి మరో టాస్క్, రిలీజ్ ద వారియర్. జిక్సా పీసెస్ను ఒక్కొక్కటిగా తీసుకొని ఆ టర్నల్ ద్వారా పాక్కొని వెళ్ళి జైల్లో ఉన్న సభ్యునికి ఇవ్వాలి. దమ్ము శ్రీజ తరపున కళ్యాణ్ ఆడుతున్నాడు, భరణి గారి తరపున రాము గేమ్ ఆడుతున్నారు. దీనికి సంచాలకులుగా దివ్యల మాధురి సంచాలకులుగా వ్యవహరిస్తుంది. ఇద్దరు స్టార్ట్ చేశారు, ఈ గేమ్ని స్టార్ట్ చేశారు. ఒక్కొక్క పీస్ ఎత్తుకోవడానికి ఒక్కొక్క పీస్ తీసుకొని టన్నల్లో నుంచి వెళ్ళాలి. దానిలో స్టిక్స్ చాలా అడ్డంగా ఉన్నాయి, వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అయినా టన్నల్ ద్వారా వెళ్ళి జైలులో ఉన్న సభ్యునికి ఇవ్వాలి ఆ జిక్సా పీసెస్. ఇద్దరు టఫ్ ఫైట్ ఇస్తున్నారు. రాము ఫాస్ట్గా ఆడి జిక్సా పీసెస్ని భరణి గారికి అందిస్తున్నారు. కళ్యాణ్ కూడా అంతే ఎఫర్ట్ చూపిస్తున్నాడు. ఆ జిక్సా పీసెస్ని ఒక్కొక్కటి ఇవ్వడానికి ఆ స్టిక్స్ దాటుకుంటూ వెళ్ళి భరణి గారికి, రాము, దమ్ము శ్రీజకి, కళ్యాణ్ ఇస్తూ ఉన్నారు. ఇలా అన్నీ ఈ పజిల్ పూర్తి చేయడానికి చాలాసార్లు, దానికి ఎన్ని పీసెస్ ఉన్నాయో, ఒక 10 పీసెస్ ఆర్ 20 పీసెస్, ఆ 20 టైమ్స్ ఆ స్టిక్స్ మధ్యలో నుంచి ఆ టన్నల్ లోపల నుంచి దూరి రావడానికి ఎంతో ఇబ్బంది పడ్డారు ఇద్దరు, రాము కానీ కళ్యాణ్ కానీ. అయినా కానీ ఫస్ట్గా దీన్ని భరణి గారు ఈ జిక్సా పీసెస్ బటర్ఫ్లై పిక్చర్ని ఫామ్ చేసేసారు. ఈ టాస్క్లో కూడా భరణి గారు విన్ అయ్యారు. రామ్ అంత పోటాపోటీగా కళ్యాణ్కి అంత పోటాపోటీగా ఇచ్చాడు. ఈ వారం రాముకు కూడా చాలా ఓట్లు పడేదానికి అవకాశం ఉంది. తను డేంజర్ జోన్లో నుంచి ఇంకొంచెం మంచి పొజిషన్లో తనుజ ఫ్యాన్స్ కూడా చాలా సపోర్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. కళ్యాణికి కూడా మంచి రోజులు వచ్చాయి. తనకు కూడా మంచిగా సెకండ్ ప్లేస్లో, అంతకుముందు డామిన్ పవన్ వీళ్ళిద్దరి మధ్య ఫ్లక్చుయేషన్ జరిగేది. ఇప్పుడు కళ్యాణే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. డామిన్ పవన్ కూడా నామినేషన్లో కూడా మంచిగా స్టాండ్ తీసుకున్నాడు. తను ఆడే విధానం కానీ చాలా బాగా ఆడుతున్నాడు. శ్రీజ తరపున కూడా మొన్న ఆడిన దాంట్లో చాలా బాగా ఆ ఆట ప్రతీది, ఇంకెవరైనా ఉన్నారా రండి ఆడదాం అనే ఇదిగా సవాల్ విసురుతూ అందరితో ఆడుతున్నారు. రీతు ఈ పవన్తో ఈ పులిహోర యాంగిల్ కాకుండా మంచిగా ఆడితే రీతు కూడా మంచిగా ఆడుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ 3 టాస్క్లు ఇస్తే భరణి గారికి, తనుజకి, దాంట్లో భరణి గారు 2 టాస్క్లు గెలిచారు, శ్రీజ 1 టాస్కే గెలిచింది. సో డామిన్ పవన్, అరే నేను పోయి ఉంటే నేను మంచిగా ఆడుండేదాన్ని కదా అని అనుకుంటుంటే, రీతు అలా అనుకోకూడదు పవన్, అక్కడ సిచ్యువేషన్ బట్టి అక్కడ ఆడే వాళ్ళకే అది తెలుస్తుంది, మనం దూరం నుంచి మనం దాన్ని జడ్జ్ చేయలేము అని మంచిగా పవన్కి చెప్తుంది. నెక్స్ట్ ఆయుష కూడా గేమ్కి బిగ్ బాస్ హౌస్కి రాబోతుందేమో. మేబీ తనకు కూడా హెల్త్ క్యూర్ అయిపోతుంది, రావడానికి కూడా అవకాశం ఉంది. నెక్స్ట్ గౌరవ్ కూడా ఎలిమినేషన్లో ఉంటాడా వెళ్ళిపోతాడా అనేది చూడాలి. తను కూడా ఇప్పుడిప్పుడే కాంట్రవర్షియల్గా తయారవుతున్నాడు కాబట్టి. తనుజ గొడవలు ఫుల్ హౌస్మేట్స్తో, తిను రేషన్ మేనేజర్ అయినప్పటి నుంచి గొడవలు బీభత్సంగా, సొంత ఫ్రెండ్సే కావాలని గొడవలు ఎక్కువ ఇచ్చేస్తున్నారు. చూడాలి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఎవరుంటారు, ఎవరు భరణి గారు ఉంటారా, దమ్ము శ్రీజ ఉంటుందా, ఈ టాస్కుల్లో బయట ఓట్స్ ఎట్లా ఉన్నాయి అనేది మనము చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే. ఇంకా మోర్ మంచి వీడియోస్ మీకు డైలీ అందిస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మై అదిరే యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.